ప్రాసెసింగ్ అంటే మీ అందరికీ తెలిసింది కదా, పర్టికులర్లీ ఈ రైస్ మిల్లులకి సంబంధించింది కానీ, లేదంటే నూనె గానుగా అంటాం ఓకేనా, ఆయిల్ ప్రాసెసింగ్కి సంబంధించినవి కానీ, షుగర్ కేన్కి సంబంధించిన మిల్స్ కానీ, ఓకే. ఇది కాకుండా హార్టికల్చర్ తెలుసు కదా, ఉద్యానవన పంటలకి సంబంధించినవి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, వాటికి సంబంధించింది. సో ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది ఏంటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి. జనరల్గా రైతు తన పండించిన పంట అనేది ఎక్కడ తీసుకెళ్తాడు, నియర్ బై రెగ్యులేటెడ్ మార్కెట్, ఏపీఎంసీ అంటాం, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీకి వెళ్తాం. గిట్టుబాటు ధరకు దొరకకపోతే ఓకేనా, సపోజ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది అందుకు అందలేదు, తన పెట్టుబడి అనేది వాపస్ అనేది రావట్లేదు, మరి అప్పుడు రైతు పరిస్థితి ఏంది. రైతు ₹1 పెట్టుబడి పెట్టి కిలోకి యొక్క ఏదో టమాటాకి తనకి 25 పైసలు కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి 75 పైసలు లాస్ అవుతున్నాడా లేదా. మేబీ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ టైంలో నేను చెప్పే టైంలో ఆ ఉల్లిపాయల ధరలు కానీ, లేకపోతే మనం చెప్పుకున్న టమాటా ధరలు ₹40-50 ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది, సప్లైస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరైతే మధ్యవర్తులు అనేది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. రైతుకి తనకు కావాల్సిన పెట్టుబడి అనేది కూడా రాలేని పరిస్థితి. అదే మనకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేస్తే, ఆహార ఏదైతే మనకి చెప్పిన ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు టమాటాలే ఉన్నాయి, ఆ టమాటాలు అనేవి ఏదైతే ఉన్నాయో అక్కడ స్థానికంగా ఏదైనా టమాటాలు ఎక్కువగా పండించే రైతుల దగ్గర ఒక టమాటా కెచప్ లాంటి యూనిట్ అనేది పెడితే, లేదు రైతులు ఎవరైతే సహకార రంగంలో రైతులు ఎవరైతే ఆ ఫార్మ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సొంతంగా ఒక చిన్న ఫ్యాక్టరీ మైక్రో లెవెల్లో ఆ యొక్క సూక్ష్మ పరిశ్రమ ఏర్పాటు చేస్తే, సో వాల్యూ అడిషన్ అనేది జరుగుతుందా లేదా, అదనపు విలువ అనేది వస్తుందా లేదా, అలా ఒక 10 మందో 20 మంది రైతులు వచ్చేసి ఒక బృందంగా ఏర్పడి, ఒక గుంపుగా ఏర్పడి వాళ్ళే సొంతంగా ఆ టమాటాలు పండించి ప్రాసెసింగ్ చేస్తే, ఆటోమేటిక్గా చిన్న చిన్న ప్యాకింగ్ లాంటి మెటీరియల్స్ ఆ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి అదనపు విలువ అనేది వస్తుంది. కిలో టమాటా అమ్మడం వేరు, కిలో సాస్ అమ్మడం వేరు. డెఫినెట్గా వాల్యూ అడిషన్ జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. తద్వారా రైతుల యొక్క ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది, ఆదాయ భద్రత అనేది, ఆ యొక్క సామాజిక భద్రత అనేది కల్పిస్తుంది. సో ఇప్పుడు నేరుగా మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళతోనే లేదు అనుకుంటే వీళ్ళతోనే కాంట్రాక్ట్ కుదుర్చుకోవచ్చు, ఒప్పందం అనేది కుదుర్చుకొని నేరుగా డైరెక్ట్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కే తను అమ్ముకోవచ్చు. అది దానికి ఉన్న ఇంపార్టెన్స్. అది ఏ రంగంలో అయినా సరే, ఏ ఫామ్ ప్రొడ్యూస్ అయినా సరే, ఏ ఆహార ధాన్యాల ఉత్పత్తి అయినా సరే, ఆహారేతర ధాన్యాల ఉత్పత్తి అయినా సరే, అలా రైతులకి తమ ఉత్పత్తులు అనేది గిట్టుబాటు ధర అందాలంటే ఇలాంటి ఏదైతే మనం చెప్పుకున్న ప్రాసెసింగ్ యూనిట్స్ని ప్రభుత్వం అనేది ఎంకరేజ్ చేస్తుంది. ప్రతి జిల్లాకి ఖచ్చితంగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలని చెప్పేసి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఉండాలని చెప్పేసి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో దట్ ఆ యొక్క నష్టం అనేది ఓకేనా, వేస్ట్ అనేది ఏదైతే ఉందో అది నివారించవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తాలూకాలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ ఏదైతుందో హట్సన్ వెంచర్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. హట్సన్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ మధ్య టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కువనే వస్తున్నాయి. ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో హట్సన్ కూడా ఒకటే. సో జహీరాబాద్ ఏదైతే ఉందో తాలూకాలో హట్సన్ వాళ్ళు ఆ యొక్క మిల్క్ ఏదైతే కర్డ్కి సంబంధించిన ప్లాంట్ అనేది, ఐస్ క్రీమ్కి సంబంధించిన ఆ ప్లాంట్ అనేది కూడా అక్కడ ఏర్పాటు చేశారు.